ఆయన బీజేపీ వైపు చూస్తున్నారనే మాట వినిపిస్తోంది. వరుసగా కేసులు నమోదవుతున్న వేళ బీజేపీ అయితే తనను కాపాడుతుందని భావిస్తున్నారట. అయితే ఇప్పటికే ఎంవీవీ సత్యనారాయణ అక్రమ ఆస్తులపై విచారణ చేపడతామని అధికారంలోకి రాకముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ ప్రకటన చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఉంది. అలాంటప్పుడు ఎంవీవీ బీజేపీలో చేరకుండా పవన్ అడ్డుకుంటున్నారనే ప్రచారం జిల్లాలో జోరుగా వినిపిస్తోంది. దాంతో అటు వైసీపీలో ఉండలేక ఇటు బీజేపీలో జాయిన్ కాలేక కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారట. ఏది ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మకటం లేని మహారాజులాగా ఎదిగిన మాజీ ఎంపీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం మాటేమో కాని అనేక అవినీతి ఆరోపణలు, భూకబ్జాల ఆరోపణలను మాత్రం మూటకట్టుకున్నారు. ఇప్పుడు వాటి నుండి బయటపడలేక, విశాఖలో ఉండలేక, బయటకు వెళ్లలేక